విగ్రహము వట్టిది అని చెప్పింది ఎవరు? దేవుడే కదా. మరి ఎందుకంత సీరియస్ అయిపోయాడు పాత నిబంధన కాలం నుంచి? దేవునికి విగ్రహాలంటే అసహ్యం కాదు. దేని మీద ఆయనకి అసహ్యం అంటే మనిషి అజ్ఞానం మీద అసహ్యం. ఇది మనిషికి అర్థం కావాలి. ప్రియమైన దైవజనాంగమా, దేవాది దేవుడు ఒక్కడు అన్న సంగతి ఉదయం మనం తెలుసుకున్నాం. దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని ఇప్పుడు మనం సొంతం చేసుకుంటున్నాం. ఆయన ఒక్కడై ఉన్న దేవుడు, సృష్టికర్త, తండ్రి, మన ఆత్మలకు తండ్రి అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. తండ్రి అయిన దేవుడు, ఒక్కడైన దేవుడు ఎన్నో విషయాల మీద అవగాహన కల్పించడానికి గ్రంథాన్ని మన చేతులకు ఇచ్చాడు. అందుకే బైబిల్ చదివేటప్పుడు ఇది ఒక చారిత్రక పుస్తకం, మనతో మాట్లాడే పుస్తకం. అందుకే బైబిల్ దేవుడిని మాట్లాడే దేవుడు అని సాధారణంగా చాలామంది పిలుస్తూ ఉంటారు. సేవకులు కూడా మాట్లాడే దేవుడు అని పరిచయం చేస్తూ ఉంటారు. మాట్లాడే దేవుడు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యము ద్వారా మనతో నిత్యము ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతుంటాడు. ఎంత గొప్పదంటే సంఘం, ఇక్కడ భౌతికమైన ఆరాధనలు ఏమి ఉండవు. నేరుగా వాక్యం లోపలికి పంపించటమే, నేరుగా దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లోనికి పంపించటమే. ఆత్మతో సత్యముతో ఆరాధన అన్నాడు. అందుకే సత్యం లేకుండా ఆరాధన లేదు. సత్యం అనగా దేవుని వాక్యం, అది మీ హృదయాల్లోనికి పంపించటమే దేవుని సేవ. ఎందుకు మీ హృదయాల్లోనికి అది ఇంజెక్ట్ చేయాలి అంటే తద్వారా మీరు దేవుని యొక్క సారూప్యంలోనికి మారుతారు గనుక, ఆయన సన్నిధాన వర్తనులుగా నిలబడతారు గనుక ఆ పాట, మాట, సత్యం మీ హృదయాలలోనికి ఇంజెక్ట్ చేయబడుతుంది. అదే సేవ అంటే. నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు, ఈ సత్యమును ఇతరులకు పంచు. దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. చచ్చే వరకు ఈ బాధ్యతను తీసుకోవాలి, చచ్చే వరకు. అందుకే నీకు తలాంతులు ఇచ్చాడు దేవుడు. ఏ తలాంతు నీకు ఇవ్వబడిందో ఆ తలాంతును చక్కగా వాడేసుకోవడమే. తలాంతుని కప్పెట్టకూడదు. నాకు ఇవ్వబడిన తలాంతులు ఏమిటో నాకు తెలుసు. సో నా తలాంతులన్నింటినీ నేను వాడుకుంటూ ఉంటాను, నేను పదును పెడుతూ ఉంటాను నా తలాంతులకి. అలాగే మీకు ఇవ్వబడిన తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు వాడుకుంటూ ఉండాలి, పదును పెడుతూ ఉండాలి. ఓవరాల్గా మనిషిని చైతన్యపరచడం, మనిషిని ఆలోచింపచేయటం, మనిషిని జ్ఞానిగా చేయటం, మనిషిని అజ్ఞానంలో నుండి బయటికి తీసుకొని రావడం, నిత్య జీవానికి నడిపించటం, ఇది దేవుని యొక్క విధి, ఆయన ఆలోచన. మరి అలాంటి దేవుడు విగ్రహము వట్టిది అన్నాడు. వట్టిదైన విగ్రహం విషయంలో ఎందుకంత సీరియస్గా ఉన్నాడు ఆయన? విగ్రహము వట్టిది అని చెప్పింది ఎవరు? దేవుడే కదా. మరి ఎందుకంత సీరియస్ అయిపోయాడు పాత నిబంధన కాలం నుంచి? అంటే దేవుడికి విగ్రహం అంటే అసహ్యమా? ఇంతకీ విగ్రహాన్ని పొడి చేస్తే ఏమొస్తుంది? విగ్రహాన్ని పొడి చేస్తే ఏమొస్తుంది? రా మెటీరియల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? బంగారంతో చేస్తే బంగారపు పొడి అవుతుంది, ఇత్తడితో చేస్తే ఇత్తడి పొడి అవుతుంది, వెండితో చేస్తే వెండి పొడి, మట్టితో చేస్తే మట్టి పొడి. అంతేనా? అణువులు పరమాణువులుగా మారిపోద్ది. అంతేనా? బూడిదతో చేస్తే బూడిదైపోద్ది. అంతే. మరి అది ఆయన సృష్టిలో భాగమేగా. పొడి చేస్తే ప్రకృతిలో కలిసిపోదా? పొడి చేస్తే ప్రకృతిలో కలిసిపోద్దా? ఎవడైనా గుర్తించగలడా ఇక దాన్ని? పొడి చేసి ప్రకృతిలో కలిపితే ఎవడైనా గుర్తించగలడా? గుర్తించలేడు. అలాంటి చిన్నదానికి ఎందుకు అంత సీరియస్ అయిపోయాడు ఆయన? అంత చిన్న విషయాన్ని ఎందుకు ఇశ్రాయేలీల కాలంలో అంత పెద్దగా మాట్లాడడం ఎందుకు? వాటి గురించి పదే పదే మాట్లాడడం ఎందుకు అని అంటే, మీరు గమనించండి, బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదవండి. దేవునికి విగ్రహాలంటే అసహ్యం కాదు, జ్ఞానైన. దేవునికి విగ్రహాలంటే అసహ్యం కాదు. ఆయనకి ఎంత మాత్రం విగ్రహం అంటే అసహ్యం కాదు. మరి దేంటి అసహ్యం? ఎందుకు? దేని మీద ఆయనకు అసహ్యం అంటే మనిషి అజ్ఞానం మీద అసహ్యం. దేని మీద అసహ్యం? మనిషి మట్టి మెదడులో ఉన్న అజ్ఞానం మీదండి అసహ్యం దేవునికి. ఇది మనిషికి అర్థం కావాలి. మట్టి బొమ్మలు ఎన్ని చేసినా అందులో ఏ శక్తి ఉండదని మనకు తెలుసు. అది మరియ బొమ్మ కావచ్చు, యేసు ప్రభు బొమ్మ కావచ్చు, ఇంకేదైనా బొమ్మ కావచ్చు, నీ బొమ్మ నా బొమ్మ కావచ్చు, ఏ బొమ్మ అయినా కావచ్చు. అది మానవుని హస్తకృతం. అందులోకి ఏం ఉండదు, అందులోకి ఏం వెళ్ళదు. అది వట్టిదని బైబిలే చెప్పింది, నేను చెప్పడం కాదు. దాని విషయంలో దేవునికి ఎందుకంత బాధ, ఎందుకంత కోపం, ఎందుకు ఆ ఉగ్రత, ఎందుకు ఆ కఠినమైన నిబంధనలు, నియమాలు, ఆజ్ఞలు?
అని అంటే మనిషి అజ్ఞానాన్ని పారద్రోలాలని దేవుడు అనుకున్నాడు తప్ప ఆ పదార్థాల విషయంలో ఆయనకంత సీరియస్నెస్ ఏమీ లేదు. ఎందుకంటే ముడి పదార్థాలన్నీ ఆయన హస్తకృతాలే కదా. ముడి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన హస్తకృతాలే కదా. ఆయన చేస్తేనే కదా ఈ ప్రకృతి అంతా వచ్చింది. కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన వలన కలిగింది. సమస్తానికి ఆయనే సృష్టికర్త. ఎవరు? సృష్టికర్త. మరి అలాంటి ఆయన ఎందుకు ఇంత సీరియస్ అయ్యాడు అనేది మనం చూస్తే ఒక పాయింట్ మీకు చెప్తాను. మనం తినే ఆహార పదార్థాలన్నీ ఎందులో నుంచి వస్తున్నాయి? మట్టిలో నుంచి వస్తున్నాయి, అవునా? మనం తినే ఆహార పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మట్టిలో నుండి. మట్టి వాటిని పుట్టిస్తుంది. మట్టే వాటిని పుట్టిస్తుంది. అందుకే మన వాళ్ళు భూతల్లని, భూమాతని, ఆ భూమిని కూడా ఒక స్త్రీతో పోల్చి గౌరవించడం జరిగింది. మట్టి పుట్టిస్తుంది. ఆహార పదార్థాలన్నీ మట్టిలో నుండి పుడుతున్నాయి. వాటిని తింటున్నాం. విత్తనాలు మొలకెత్తుతున్నాయి, వాటిని భుజిస్తున్నాం, హ్యాపీగా తింటున్నాం, కడుపు నింపుకుంటున్నాం కదా. మరి ఇప్పుడు మట్టిలో నుండి వచ్చే ఆహార పదార్థాన్ని తింటున్నటువంటి మన బిడ్డ మట్టిని తింటుంటే ఏం చేస్తాం? మన బిడ్డ మట్టి తింటే ఏం చేస్తాం? మట్టి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అనుకోండి, మొత్తం నవ్వులుకుని తింటున్నాడు అనుకోండి, పిల్లాడు కానీ పాప కానీ, ఖచ్చితంగా తల్లి తండ్రి ఏం చేస్తారు? కొడతారు, బుద్ధి చెప్తారు, తప్పురా అంటారు. ఇంతకీ మీ కోపం మట్టి మీద, బిడ్డ మీద? మట్టి మీద, బిడ్డ మీద? మట్టి మీద కాదు కోపం. మట్టి మీద మనకేముంటుంది కోపం? అదేం చేసింది? దానికేం తెలుసు? దానికి ఏం తెలియదు. దాని మీద ఎందుకు కోప్పడాలి? తెలివైన వాడు మట్టి మీద కోప్పడతాడా, బిడ్డ మీద కోప్పడతాడా? చెప్పాలి. ఎవరి మీద కోప్పడతాడు? బిడ్డ మీద కోప్పడతాడు. మట్టి మీద కోప్పడేవాడు బుద్ధిహీనుడు, అవునా? ఇది మన జ్ఞానం. మన జ్ఞానమే ఈ రేంజ్లో ఉంటే మన తండ్రి జ్ఞానం ఏ రేంజ్లో ఉండాలి? మనతో చెప్పించుకుంటాడు ఆయన. మనకంటే చిన్నోడు ఆయన. ఎక్కడుంటాడు ఇప్పుడు ఆయన? మన తండ్రి ఆయన, మన గురువు ఆయన. మనకంటే పైన ఎక్కడో ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన కోపం మట్టి మీద కాదు, ఆయన బాధ మట్టి మీద కాదు, ఆయన ఆవేదన మట్టి మీద కాదు, పదార్థాల మీద కాదు. ఆ పదార్థాలను రూపకల్పన చేసి వాటిని ఆయనకు, ఆయన మహిమకు ఆపాదిస్తూ అజ్ఞానంలో బ్రతుకుతున్న మనిషి ఆలోచనల మీద దేవుని కోపం రగులుకుంటుంది. అరే, నీకు అసలు బుర్ర లేదా, బుద్ధి లేదా, జ్ఞానం లేదా? నేనేంటి? నాతో కనెక్ట్ అవ్వు. విశ్వనాయకుడిని నేను, విశ్వానికి సృష్టికర్తను నేను, ఈ విశ్వంలో శక్తిమంతుడను నేను, సమస్తాన్ని నడిపిస్తున్నవాడను నేను. అలాంటి శక్తిమంతుడనైన నన్ను తెలుసుకోవటం, నా గురించి అర్థం చేసుకోవడం మానేసి ఆత్మయైన తండ్రి అయిన దేవుణ్ణి, ఆత్మయైన దేవుణ్ణి కనెక్ట్ అవ్వడం, అర్థం చేసుకోవడం, ఆయనతో ఏకీభవించడం మానేసి నేను సృష్టించిన పదార్థాలలో కొంత పదార్థాన్ని తెచ్చుకుని దాని ముందు సాగిలి పడుతున్నావంటే నువ్వు ఆ సోల్ కనెక్షన్ మిస్ అయిపోతున్నావు. ఏం మిస్ అయిపోతున్నావు? ఆ సోల్ కనెక్షన్ మిస్ అయిపోతున్నావు. నువ్వు ఆ సోల్ కనెక్షన్ మిస్ అవ్వకూడదు. అక్కడ కనెక్ట్ అవ్వాలి. నువ్వు ఆ సోల్ కనెక్ట్ అవ్వాలి, అంతేనా? అది కనెక్ట్ అవ్వకపోతే దేవుడికి బాధ కలుగుతుంది. అది కనెక్ట్ అవ్వకపోతే దేవుడికి ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. ఆ బాధ, ఆవేదన ఆయనకున్నాయి. ఎవరైనా భార్య భర్తలు ఉన్నారు ఇక్కడ? భార్య భర్తలు ఇద్దరు ఉన్నారా? ఎవరైనా ఇద్దరు భార్య భర్తలు ఎవరైనా ఉన్నారు? లేనబడండి. ఏమి ఉన్నావు కదా నువ్వు, లే మా తాపేశ్వరం ఉన్న అమ్మాయి ఉంది కదా, లే. నీ భర్త గారు ఏరి? ఇక్కడున్నారు గురువుగారు, రండి ఒకసారి ఇటురా, నువ్వు రా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నీ దగ్గర మీ ఆయన ఫోటో ఉందా తల్లి? ఉందా? చూపి. అదే ఎక్కడున్నా పర్లేదు, చూపించు. కొంచెం వేదిక మీదకి రాను, ఆ ఫోటో పట్టుకొని. అని మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆ ఫోటో పట్టుకుని త్వరగా రావాలి నువ్వు. అది అలా వచ్చి ఇటు వచ్చేయి. ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ ఆయన్ని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుందండి. ఇప్పటికే చాలా ఇష్టపడుతుందండి. వీళ్ళిద్దరూ అన్యోన్య దంపతులు. వీళ్ళిద్దరితో ఒక అన్యోన్య దాంపత్యం. సరే, సంతోషం. ఇప్పుడు ఈ అమ్మాయి మొబైల్లో వాళ్ళ ఆయన ఫోటో ఉందే, చూపి. ఇదిగో ఉంది కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే,
ఈ అమ్మాయి మొబైల్లో వాళ్ళ ఆయన ఫోటో ఉంది. ఇప్పుడు నీ ఏజ్ ఎంతమ్మా? 21 years అట. నీకు 90 ఏళ్ళు వచ్చేంత వరకు ఈ ఫోటోతోనే కాలం గడపాలమ్మా. మీ ఆయన నీకు కనబడ్డు, నీ దగ్గర రాడు, ఏం చేస్తావు చెప్పు? నీకు 90 వచ్చాక వస్తాడు మళ్ళీ. అప్పటి వరకు అమెరికా పోవాయి అశోక్. నీకు హ్యాపీ అలాగా? ఈ ఫోటో నీకు సంతోషాన్ని ఇవ్వట్లేదు. అయితే మీ ఆయన ఫోటోయే కదా. ఆమెన్ నన్ను అందట వెళ్ళిపోయితే వద్దులే అంటే దీని అర్థం మీకు ఏమర్థమైంది? ఇప్పుడు చెప్పండి, నా పాయింట్ మీకు ఏమర్థమైంది? ఆ ఫోటో స్వయానా ఆయనది. అది వాడు కూర్చున్నాడు సిస్టమ్ దగ్గర, అశోక్ది స్వయాన వాళ్ళ ఆయన. ఆ ఫోటోలో ఉన్నదే వాళ్ళ ఆయనకి తీసిన ఫోటోయే. అయినా కూడా ఈ ఫోటోతో నేను 90 ఏళ్ళు గడపలేను, నా వల్ల కాదు. నాకు నా భర్త దగ్గర ఉండాలి, నా భర్తతో నాకు కనెక్షన్ ఉండాలి, నా భర్తతో నేను ఓపెన్గా మాట్లాడాలి, అంతేనా? నా భర్తతో నేను కలిసి జీవించాలి, తనను హత్తుకోవాలి, తన ప్రేమను పొందుకోవాలి, తనతో కలిసి బతకాలి, తనతో కలిసి జీవించాలి. అందరికీ ఇదే ఆలోచన, అవునా కాదా? అలా చూస్తున్నారేంటి? ఏమైనా తేడా ఉందా ఆలోచన? లేదు కదా. అందరికీ ఇదే ఆలోచన, అందరికీ ఇదే ఆలోచన. ఎందుకు? బాధ్యత గల భర్త ఉన్నప్పుడు, బాధ్యత గల భార్య ఉన్నప్పుడు, బాధ్యత గల పిల్లలు, బాధ్యత గల తల్లిదండ్రులు మనం అందరం కలిసి ఉండాలనుకుంటారు. వాళ్ళ మధ్య ఒక కనెక్షన్ ఉంటుంది, సోల్ కనెక్షన్. అది సోల్ కనెక్షన్. అది వాళ్ళ మనసులు ఏకమైపోతాయి, వాళ్ళ మనసులు కలిసిపోతాయి. కలిసి మెలిసి చచ్చేంత వరకు కలిసి జీవించాలనుకుంటారు. ఒకరికొకరు దూరంగా ఉండలేరు, ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ మనసులు కలిసిపోయాయో వాళ్ళతో ఒక బంధం ఏర్పడిందో ఆ బంధం శాశ్వత కాలం ఉండాలి. చావైనా బ్రతుకైనా మంచైనా చెడైనా వాళ్ళతోనే పంచుకోవాలని అందరూ ఆశపడతారు. ముఖ్యంగా ఫొటోస్ అనేవి జ్ఞాపకాలకు పెట్టుకుంటాం అంతే. అది ఇప్పుడు కెమెరాలు వచ్చాయి కాబట్టి. కెమెరాలు లేకముందు అవి కూడా లేవు. కెమెరాలు లేకముందు ఉన్నాయా? ఒక 50 ఏళ్ల క్రిందట, 60 ఏళ్ల క్రిందట చాలామంది దగ్గర ఏముండేవి కాదు, ఫోటోలు ఉండేవి కాదు. మన తాత ముత్తాతలు చాలామంది ఫోటోలు మన దగ్గర లేవు. ఉన్నాయా? లేవు. మీ తాతలు, మీ ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఇప్పటికి మీ దగ్గర లేవు. కానీ వాళ్ళతో మీకు ఒక అనుబంధం ఉండేది. ఫోటోతోనే జీవితం అంతా గడపమంటే మన వల్ల అయ్యేటిది కాదు, అస్సలు అవ్వదు అది. ఇక భార్యాభర్త మాట పక్కన పెడితే పిల్లల విషయానికి వద్దాం. పిల్లలు, మీ దగ్గర పిల్లల ఫోటోలు ఉన్నాయా? ఉన్నాయి. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఇంక జీవితంలో మీ కంటికి కనబడరు. మీరు చచ్చిపోయేంత వరకు ఫోటోతోనే గడపాలంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? నమస్కారం నాయన, రాత్రిపూట అలాంటి మాటలు మాట్లాడకు. మనం ఉండలేము, ఖచ్చితంగా ఉండలేము. మనకేం కావాలి? పిల్లలు నేరుగా మనల్ని హత్తుకోవాలి, మనల్ని ముద్దు పెట్టుకోవాలి, మనల్ని ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి, దగ్గర తీసుకోవాలి, బొజ్జగించాలి, ఒళ్ళో కూర్చోబెట్టాలి, కురుముద్దలు తినిపించాలి. పెద్దవాళ్ళు అయిపోయినా పర్లేదు, మన పక్కన పడుకోబెట్టుకోవాలి, మన మీద వాళ్ళు కాలేసి నిద్రపోవాలి కదా. ఇలాంటి ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. పిల్లల పట్ల ప్రేమ ఉంది. ఈ ప్రేమకు మూలం ఎవరంటే దేవుడు. బంధాలు అర్థమయ్యాయి, బంధుత్వాలు అర్థమయ్యాయి, స్నేహాలు అర్థమయ్యాయి, భార్య అర్థమైంది, భర్త అర్థమయ్యాడు, పిల్లలు అర్థమయ్యారు, అందరూ అర్థమయ్యారు. కానీ ఎన్నిటికీ మూలమైన దేవుడు మాత్రం మనిషికి అర్థం కాల. ఇక్కడేమో ఫోటో కుదరదు, ఇక్కడ ఒరిజినల్ ఫోటోయే కుదరదు, అక్కడ అసలు ఎలాగుంటుందో తెలియని ఫోటో కుదురుతుంది. ఎంత విచిత్రంగా చూసావా? ఇక్కడ ఒరిజినల్ ఫోటో కుదరదు మనకి, కానీ అక్కడ అసలు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒకటి క్రియేట్ చేసి ఒక డిజైన్, యేసుప్రభు బొమ్మ అంట, ఎన్ని ఉన్నాయో యేసుప్రభు బొమ్మలు, అందులో ఏది ఒరిజినల్ మనకు తెలియదు. మరియమ్మ బొమ్మ, ఎన్ని ఉన్నాయో మరియమ్మ బొమ్మలు, అందులో ఏది ఒరిజినల్ మీకు తెలియదు. కుదురుతుంది మీకు, ఇంట్లో పెట్టేసుకున్నారు, సరిపోయింది, అమ్మయ్యా చాలు. కొంతమంది అయితే కారులో టిక్ మంది తగిలిచ్చేస్తారు, అంతే సరిపోయింది. ఇంకంతే, కారులో యేసుప్రభు బొమ్మ ఉందా సరిపోయింది, గోడకి యేసుప్రభు బొమ్మ అంటించామా సరిపోయింది, అంతే. మెడలో సిలువేసామా సరిపోయింది, చేతికి ఉంగరం పెట్టామా సరిపోయింది, మంగళసూత్రం మీద ముద్ర గుద్దించామా, సిలువు ముద్ర, సరిపోయింది, ఇట్స్ ఓవర్. అంటే దేవుడు మనతో ఉన్నట్టే. మరి అలాగే మీ ఆయన గారి ఫోటో కూడా మంగళసూత్రం మీద వేసేయచ్చుగా. ఇలా లాకెట్ ఓపెన్ చేయగానే అందులో కనబడతాడు, సరిపోయింది అనుకుని ఇలా అనేసుకొని పాపలాడేసుకో, ఇక మళ్ళీ చూడకు. అవుతుందా? అవదు, అసలు అవ్వదు. అమ్మో నిన్ను చూడక నేను ఉండలేను అంటారు. నిన్నే చూడాలనిపిస్తుంది, చూసిందే చూడబుద్ధి వస్తుంది అన్నట్టు, అంతే కదా.
అలా ఉంటారు. అంటే అంత అంత అటాచ్మెంట్ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది, అంత ఆప్యాయత ఉంటుంది వాళ్ళ మధ్యలో. మరి ఇదంతా సోల్ కనెక్షనే కదండి. శరీరాల మధ్యలో ఉన్న శరీరాలు కలిసాయంటారా, మా మనసులు కలిసాయంటారా? భాష చెప్పండి, ఏమంటారు? శరీరాలు కలిసాయంటారా, మనసులు కలిసాయంటారా? ఏమంటారు చెప్పాలి, ఏమంటారు? మనసులు కలిసాయంటారు. చూపియండి మనసులు ఎక్కడున్నాయి? ఏమో ఎవడో తెలుసు, అన్నాం అంతే, భాష బాగుంది కదని వాడేసాం అంతేనా? కాదు, నిజంగానే కలిసే, కనిపించవంతే అవి అదృశ్యంగా ఉంటాయి. మనసులు కలిసాయి, అదృశ్యంగా ఉంటాయి. అందుకే ఒకరు లేకపోతే ఒకరు ఉండలేరు, ఒకరిని చూడకుండా మరొకరు గడపలేరు, బతకలేరు. అలా ఉంటారు చాలామంది. కేవలం మొగుడు పెళ్ళాలి అనుకోకండి. తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డలు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, అన్న తమ్ముళ్ళు, స్నేహితులు, ఇలా చాలామంది ఉంటారు. సోల్ కనెక్షన్ అంటారు. ఎక్కడున్నా సరే వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఉంటారు. ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళు మన జ్ఞాపకాల్లో ఉంటారు. చివరికి వాళ్ళు చనిపోయినా సరే జ్ఞాపకాల్లో నుండి బయటికి వెళ్ళరు. అంత అటాచ్మెంట్ ఉంటుంది. మరి దీని అంతటికీ మూలం దేవుడు కదండి. దీని అంతటికీ కారణమే దేవుడు కదా. దీని అంతటికీ పునాది దేవుడు కదా. మనిషికి ఇవన్నీ నేర్పించింది ఎవరో దేవుడు కదా. మనిషికి ఇవన్నీ అర్థం చేయించింది దేవుడు కదా. మనిషికి విషయాలన్నీ బయలుపరిచింది దేవుడు కదా. దేవుడే కదా. మరి ఆయన ఏంటంటే అలా పక్కన పెట్టేసి కనెక్షన్ మెయింటైన్ చేయకుండా, ఆయనతో సోల్ కనెక్షన్ లేకుండా, ఆయనతో ఏకీభవించకుండా, ఆయనతో మనసు కలవకుండా ఎలా ఆరాధన చేస్తున్నాం, ఆయన్ని ఎలా ప్రేమిస్తున్నాం? హృదయంలోకి వస్తానన్నాడుగా, కంటికి కనబడదు హృదయం, అయినా వస్తానన్నాడుగా, అంటే సోల్ కనెక్షనే కాదు. హృదయం అనే తలుపు నొద్ద నిలువబడి తడుతున్నాడు అంటే సోల్ కనెక్షనా కాదా? చెప్పండి. ఎస్, సోల్ కనెక్షనే అది. నా గుండెలో గుడి కట్టాను ప్రియ అంటాడు. ఏది గుడి చూపి, ఎక్కడుంది గుడి? ఎన్ని తలుపులు ఉన్నాయా గుడికి? ఏ పక్క నుంచి రావాలి అందులోకి? లోపల ఏసీ ఉంటుంది ఉండదా? మాకు తెలీదు, కానీ గుడి కట్టాను అంటాడు. ప్రియా, నా గుండెల్లో నీ కోసం ఏం కట్టా? గుడి కట్టా. బాత్రూమ్లు ఉంటాయనైనా లోపల ఉండవా? ఉంటే కట్టాడు, గుడి కట్టేసాడు అంతే. అంటే దాని అర్థం ఏంటి? నా హృదయంలో నువ్వు ఉన్నావు అని, నీతో నేను సోల్ కనెక్షన్ కలిగి ఉన్నానని. మరి దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయనతో లేదా కనెక్షన్? మనకి ఆయనతో ఉండాలా వద్దా చెప్పండి? కనెక్షన్ ఉండాలి. అది కోరుతున్నాడు దేవుడు, అది కోరుతున్నాడు. అందుకే మనిషి అజ్ఞానం మీద ఆయన చిరాకు పడ్డాడు. ఇశ్రాయేలీల దగ్గర నుంచి ఈ అజ్ఞానం ఏర్లై పారుతా వచ్చింది. ముందు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకురావాలనుకున్నాడు బయటికి. ఐగుప్తు నుంచి తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళు ఒక పిచ్చి పని చేశారు. వాళ్ళు ఒక పిచ్చి పని చేశారు. ఏంటి వాళ్ళు చేసిన పిచ్చి పని అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. జనులు తినడానికి తాగడానికి కూర్చొని ఏం చేశారట? ఆడడానికి లేచారట. తిన్నారు, పుల్లు తిన్నారు పేకల దాకా. ఆ తర్వాత ఆడడానికి లేచారట. నెక్స్ట్, కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగివెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిర. నేను జాగ్రత్తగా చూడండి. అసలు దూడ కాన్సెప్ట్ ఎలాగొచ్చిందంటారు? ఎవరికైనా ఏ కాన్సెప్ట్ అయినా రావాలంటే దానికి ముందు ఏదో ఒకటి బ్రెయిన్లో పడి ఉండాలిగా. బ్రెయినే కదా మన చిప్పు. డేటాబేస్ మొత్తం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇందులో ఉన్నదే బయటకు వస్తుంది. ఒకని హృదయం నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును. డేటాబేస్లో ఏది ఉందో అదే బయటకు వస్తుంది. మెమరీ కార్డులో ఏముందో అదే ఓపెన్ చేయగలం. మెమరీ కార్డులో లేని పాట బయటికి రాదు, అంతేనా? మెమరీ కార్డులో ఏదైతే ఫిల్ చేసామో అదే మనకు పాట రూపంలో వినపడుతుంది. ఇన్ ద సేమ్ సెన్స్ ఇక్కడ ఇశ్రాయేలీలు దూడ అనే కాన్సెప్ట్ మీదకి ఎందుకు వెళ్ళారు? దూడ ఎందుకు గుర్తొచ్చింది వాళ్ళకంటే, ఆల్రెడీ వాళ్ళు దూడలు ఆరాధించి వచ్చారు. ఐగుప్తులో దూడలయ్యి, ఐగుప్తులో వాళ్ళ దేవుళ్ళంతా ఏమి దూడలే. దూడలను ఆరాధించారు వాళ్ళు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఐగుప్తు దూడలో వాళ్ళు ఎలాంటి దూడలను ఆరాధించేవారో ఊహా చిత్రాలు మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాం, జాగ్రత్త చూడండి. ఆ దూడలను ఆరాధిస్తూ ఆ ఆరాధనలో కాలం గడిపేవారు. ఆ దూడల ఆరాధనలో కాలం గడిపేవారు. అర్థమైందా? సో అలాంటి ఒక దుష్ట భావజాలం ఉండేది వాళ్ళకి. ఈ దూడలను ఆరాధించటం, వాళ్ళకి ఐగుప్తు దేవతలకి తీర్పు తీర్చినప్పుడు ఆ ఐగుప్తు దేవతలందరూ ఆ దుష్ట స్వభావంతో రగిలిపోతూ
దుష్ట స్వభావంతో రగిలిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించి వాటి నియమాలు నేర్చుకుని ఇదిగో ఇలాంటి అనేకమైన చిత్రాలు, వాళ్ళ ఆరాధనలో భాగాలు, ఇలాంటి అనేకమైన చిత్రాలు వాళ్ళ ఆరాధనలో భాగాలు. చూడండి, ఆలోచన చేయండి ఒకసారి. ఏంటిది ఇదంతా ఎందుకు అంటే అక్కడ నేర్చుకున్నారు. దేవుడు ఐగుప్తు నుండి విడిపించగలిగాడు, కానీ వాళ్ళలో నుండి ఐగుప్తుని తీసేయలేకపోయాడు. ఐగుప్తులో నుండి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు, కానీ ఐగుప్తును వాళ్ళలో నుండి బయటికి తీసుకురాలేకపోయాడు. పాయింట్ అర్థమైందా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చాడు, కానీ ఇశ్రాయేలీలో నుండి ఐగుప్తును బయటికి తీసుకెళ్ళలేకపోయాడు. అందుకే వాళ్ళు చూడండి, అదిగో ఆ దూడ చిత్రపటాలు ఇంకా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. ఆ దూడలు చెక్కబడినటువంటి దూడలవి, చెక్కబడినటువంటి దూడల చిత్రపటాలు మీరు చూడొచ్చు. అంటే ఐగుప్తు కల్చర్ ఇది. ఈ ఐగుప్తు కల్చర్ ఇంకా పోలేదు. పోకుండా దేవుడు అనగానే ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? దూడ. ఏంటి ఈ దూడే మన్నా కురిపిస్తుందా? ఈ దూడే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తుందా? ఈ దూడే ఆకాశం నుండి మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని ఇవ్వగలదా? ఈ దూడకు అంత శక్తి ఉందా? ఈ దూడకు అంత సామర్థ్యం ఉందా? ఈ దూడ ఎలా వచ్చింది అసలు? ఇది మానవుని హస్తకృతం కదా, మానవుని చేతి పని కదా. సెన్సరీ ఆర్గాన్స్ దెబ్బతినిపోయి అనమాట వీళ్ళకి. సెన్స్ పనిచేయట్లేదు, సరిగా వర్క్ చేయట్లేదు. తలకాయ సరిగా వర్క్ చేయక అజ్ఞానంలో పడిపోయారు. ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ వాళ్ళలో నుండి ఐగుప్తు బయటకు ఇంకా పోలేదు. అది విచిత్రం పాయింట్. అది ఐగుప్తులో నుండి వాళ్ళు వచ్చేసారు, కానీ వాళ్ళలో నుండి ఐగుప్తు ఇంకా బయటికి పోలేదు. వాళ్ళలో ఐగుప్తు మిళితమైపోయింది, వాళ్ళలో ఐగుప్తు ఏకమైపోయింది, ఐగుప్తులో వాళ్ళు ఏకమైపోయారు. ఆ ఐగుప్తు ఆచారాలు, ఆ ఐగుప్తు అజ్ఞానం, ఆ ఐగుప్తు పిచ్చితనం వాళ్ళలో ఉంది. కాబట్టి అహరోను దగ్గరకు వచ్చి అన్నారట, బాబు మాకు దూడం చేసేయి. ఏం చేసేయి? మాకు దూడం చేసేయి. చూడండి, నేను మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచాను, ఇదిగో వారు లోబడని వాళ్ళని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును అంటుంటే వాళ్ళు చూడండి, వాళ్ళు ఎలా వాళ్ళు ఒక దూడను తయారు చేసుకుని, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, 6వ వచనం, మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇది విషయం. ఎంత అజ్ఞానాన్ని మెయింటైన్ చేస్తుంటే దేవుడికి బాధ కలిగింది. పిల్లలు ఎదగాలి. మట్టి తింటానంటే కుదరదు, ఇనప మొక్కలు తింటానంటే కుదరదు, పిచ్చి మొక్కలు తింటానంటే కుదరదు. జ్ఞానవంతులు కావాలి, వివేకవంతులు కావాలి. అప్పుడప్పుడు చూడండి, పిల్లలు మాట వినకపోతే కోపం వస్తుంది. మనకి కోపం వస్తుందా రాదా? అంటే వాళ్ళ మంచి చెప్తుంటే వాళ్ళకి అర్థం కాదు. అది అరే నీ మంచికే కదరా చెప్తున్నాను నేను అంటాడు తండ్రి, నీ మంచికే కదరా చెప్తున్నాను అంటే తల్లి. కానీ వాడు అర్థం చేసుకోడు, చిన్నపిల్ల కదా, అర్థం చేసుకోరు. తల్లిదండ్రులకి కోపం వచ్చి ఒకటి వేస్తుంటారు, క్రమశిక్షణలో పెట్టాలని చూస్తుంటారు, బుద్ధి చెప్పాలని చూస్తుంటారు. మరి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇంత నేర్పించి, ఇంత చూపించి, ఎర్ర సముద్రం 2 పాయలైంది, దూడ చేయగలదా? చేయలేదు. ఐగుప్తులో ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఐగుప్తులో ఎన్ని సూచక్రియలు జరిగాయి, ఇవన్నీ దూడ చేయగలదా? చేయలేదు. వాళ్ళకి బుర్ర పని చేయట్లేదు, వాళ్ళకి తలకాయ పని చేయట్లేదు. మీరు ఆలోచించండి. అందుకే నా జనులు ఎందుకు చెడిపోతున్నారు? జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారు అన్నాడు. జ్ఞానము లేకయే నా జనులు ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. జ్ఞానం ఉంటే నా జనులు ఏమవరు? నశించరు. జ్ఞానం లేదు వీళ్ళకి. జ్ఞానం ఉంటే ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? జ్ఞానం ఉంటే ఇలా అజ్ఞానంలో ఎందుకు పడిపోతారు? జ్ఞానం ఉంటే ఇలా మూర్ఖత్వాలు ఎందుకు పడిపోతారు? ఇంత చెబుతున్నా కూడా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇంత చెబుతున్నా కూడా వీళ్ళు ఎందుకు కళ్ళు తెరుచుకోలేకపోతున్నారు? నాకు ఇది కాదు కావాల్సింది, ఇది కాదురా నాయన మీ దగ్గర నుంచి నేను కోరుకుంటుంది. మీరు నాతో సోల్ కనెక్షన్ మెయింటైన్ చేయాలి. సోల్ కనెక్షన్. నువ్వు దూరంగా ఉన్నా సరే నీ మనసు నా మనసు ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. నా మంచి నువ్వు, నీ మంచి నేను కోరుకుంటూ ఏకమై ఉన్నావంటే నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా మన ఇద్దరం ఒకటే, కలిసి ఉన్నామని అర్థం. అలాగే దేవునితో నువ్వు కలిసి ఉండాలి. దేవుడు కోరుతున్నాడు అలాగా. ఆ సోల్ కనెక్షన్ మెయింటైన్ చేయమని కోరుతున్నాడు. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనని తండ్రి ఏం చేస్తున్నాడట? కోరుచున్నాడు. ఆయన అట్టివారే కావాలని కోరుతున్నాడట. అట్టివారే కావాలి. వీళ్ళు దూడం చేశారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చూడండి, అదే విషయాన్ని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉన్నారు, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. భుజించిరి,
పానము చేసిరి. 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో ఏమైరి? సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అని చెప్పినా కూడా ఇప్పటికీ చాలామందిలో అజ్ఞానం పోలేదే? ఇప్పటికీ చాలామందిలో ఆ మూర్ఖత్వం పోలేదే? పదార్థాల వెంటబడుతున్నారు. ఏముంది పదార్థాల్లో? ఏముండదు పదార్థాల్లో. అంతా ఎక్కడుంటుంది చెప్పండి? అంతా ఎక్కడుంటుంది? మన మనస్సులోనే ఉంటుంది. పదార్థాలలో ఏముంటుంది చెప్పండి? ఏముండదు. మన మనస్సులో ఉంది సమస్త కల్మషం. మన మనస్సులో పెట్టుకున్నాం కల్మషాన్ని అంతటిని. దేవుడు కోపం కూడా పదార్థం మీద కాదు, మన మీద, మన అజ్ఞానం మీద. దేవుడు పదార్థాలకు తీర్పు తీర్చాడు, మనకు తీర్పు తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, పదార్థాలకు కదా ఆయన తీర్పు తీర్చేది, మనకి తీర్పు తీరుస్తాడు. పదార్థాలను కదా నరకానికి పంపించేది, మనల్ని. అందుకే చూడండి, దృష్టాంతాలుగా ఉన్న జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి అన్నాడు. ఉండకుడి, ఆరాధన అన్నాడు అక్కడ చూడండి. విగ్రహ ఆరాధన అన్నాడు. ఆరాధన అంటే అజ్ఞానంలో ఉండొద్దు అన్నాడు. మరియ బొమ్మ పెట్టుకుని, యేసు ప్రభు బొమ్మ పెట్టుకుని, ఇంకేదో బొమ్మ పెట్టుకుని బొమ్మల మీద ఎందుకు అంత దృష్టి సారిస్తున్నారు? బొమ్మలు ఎందుకు పట్టించుకుంటున్నారు మీరు? అది ఆయన బాధ అంతే. బొమ్మల మీద ఆయన కోపం కాదు. మళ్ళీ చెప్తున్నా, బొమ్మల మీద ఆయన కోపం లేదు. అసలు మనకే లేదు, నాకు లేదు, మీకు లేదు, ఎవరికే లేదు. దాని మీద అసలు ఏమి ఉండదు. అది వట్టిదే. కానీ ఆయన కోపం అంతా దేని మీద? మనిషి అజ్ఞానం మీద. నా పాయింట్ అర్థమవుతుందా? నేర్చుకోండి రాత్రి, చాలా విలువైన పాయింట్ ఇది. బొమ్మల మీద ఆయన కోపం లేదు, ఎందుకంటే బొమ్మల్లో ఏమీ లేదు. ఆయన కోపం అంతా, ఆయన బాధ అంతా మనిషి అజ్ఞానం మీద. అరే ఎంత అజ్ఞానం, టన్నుల కొద్ది అజ్ఞానం లోపల పెట్టుకున్నావా నువ్వు? అందుకే కదా మీకు రియల్ ఎగ్జాంపుల్ చూపించా. రియల్ ఎగ్జాంపుల్ అది. ఫోటోతో కాలం గడపలేము, డైరెక్ట్ పర్సన్ ఉండాల్సిందే, రైట్? అలాగే దేవుడితో కూడా నువ్వు మమేకమైపోవాలి, ఆయనతో ఏకమైపోవాలి. నీ హృదయం తలుపు తెరిస్తే లోపలికి వస్తాను, నాతో నీవు, నీతో నేను ఏకమై ఉండాలి. మన ఇరువురుము ఏమై ఉండాలన్నాడు? ఏకమై ఉండాలి. తండ్రి, నేను నీవు ఏకమై ఉన్నలాగున వారును మనతో ఏకమై ఉన్నట్టు ఏకమై ఉండులాగునంటాడు ఆయన. కలిసి ఉండాలి, అది దేవుడి కోరిక. నేర్చుకోవాలి ఈరోజు క్రైస్తవ సమాజం ఈ విషయాన్ని. కానీ ఇంత దాకా వచ్చాక కూడా ఇంకా అజ్ఞానంలో బ్రతికితేట, ఇంకా అజ్ఞానంలో జీవిస్తే ఎలా? జ్ఞానం కావాలి. చూడండి కింద. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనం ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నిలుచున్నానని తలచుకొనువాడు పడిపోకూడదు భద్రం. పడి చెడినవాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. ఇప్పుడు మీరు విన్న పాటలో అయినది అర్థమైందా? నిలుచున్నానని తలచుకొనువాడు పడిపోకూడదు భద్రం అంటే భద్రంగా కాపాడుకోవాలి. పడి చెడినవాడు నిలుచున్నానని ప్రకటించుటయే తంత్రం. అది వాడు పడ్డాడు, చెడ్డాడు, కానీ నిలబడ్డానని చెప్తున్నాడు. తంత్రగొట్టు. అర్థమైందా? సో ఆ సెన్స్, ఆ ఆలోచన మీకు వస్తే అమ్మో నిజమే కదా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? తాను నిలుచున్నానని తలుచుకుని వాడు పడిపోకుండానట్లు ఎలా చూసుకోవాలట? జాగ్రత్త బిడ్డా అన్నాడు, జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్, దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే 14వ వచనంలో అంటాడు, ఆరాధనకు దూరంగా పారిపోండి అంటాడు. దేనికి? విగ్రహ ఆరాధనకు దూరంగా పారిపోయింది. అజ్ఞానం. అది ప్రతిమలను మొక్కటం అజ్ఞానం కదా. అందులో యేసుప్రభు బొమ్మలో ఏమీ లేదు, మరియమ్మ బొమ్మలో ఏమీ లేదు. సో దానికి దూరంగా జరగండి, ఎందుకు వేస్ట్ అది అంటాడు. పదార్థాలకు కాదు, సోల్ కనెక్షన్ డైరెక్ట్ పెట్టుకోండి. సోల్ కనెక్షన్ ఎలా పెట్టుకోండి? దేవుడితో డైరెక్ట్ పెట్టుకోండి. ఆయన నీ హృదయాధిపతి కావాలి, నీ హృదయంలోనికి వచ్చేయాలి, నీ హృదయంలో ఆయన కొలువై ఉండాలి. నువ్వు ఆయన ఏకమైపోవాలి. సంగమా, నువ్వు ఆయన ఏమైపోవాలి? ఏకమైపోవాలి. అలా మారాలి, అది దేవుని కోరిక. అలా నువ్వు మారాలన్నది దేవుని కోరిక. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తాను మీకు, ముగిస్తానులేండి, అయిపోయింది. దేవుడే దగ్గరుండే బొమ్మను చేయించాడండి, తెలుసా మీకు? దేవుడే దగ్గరుండి ఒక విగ్రహాన్ని చేయించాడు, తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? ఇత్తడి సర్పం, అది కూడా ప్రతిమే, అది కూడా బొమ్మే, అది కూడా విగ్రహమే. తర్వాత అదొక పెద్ద సెలబ్రిటీ బొమ్మ అయిపోయింది. ఆరాధనకు పాత్రురాలైన బొమ్మగా మార్చిపడేసారు దాన్ని. అదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు,
దాని పేరే నెహూష్టాను అని పేరు పెట్టారట. ఏమని పెట్టారట దానికి పేరు? నెహూష్టాన్ అని పేరు పెట్టి ఆరాధించడం మొదలుపెట్టారట దీన్ని. అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దీని చరిత్ర ఏంటి? నేను కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు అక్కడ ఇది నేను కూడా చూసాను. మనోళ్ళు కూడా కొంతమంది తెలుగు వాళ్ళు వచ్చి దాని ముందు ఓ పొరుల దండాలు ఎట్టేస్తున్నారు. అప్పుడు నేను అన్నాను, అరే నాయన మరి తెక్కోళ్ళారా లేవండి, దానికి కాదు పెట్టాల్సింది మీరు అన్నాను. నిజం, నాతో పాటు వచ్చారు కొంతమంది అప్పుడు ఇజ్రాయెల్ యాత్రకి. అప్పుడు వచ్చినప్పుడు అదిగో దాని ముందే నిలబడి పెట్టేస్తున్నారు. మా విశ్వాసం మాది అంటుంది ఒక ఆవిడ. ఇంకా నయ్యం, కొండ మీద తోసేత్తనం లేదు. నా విశ్వాసం నీ విశ్వాసం ఒకటి కాదేటి, అంతేనా? ఇప్పుడు నువ్వేమైనా వేరే మతానికి చెందినోడు అయితే నీ విశ్వాసం నీదని చెప్పు. మరి నువ్వు నేను ఒకే విశ్వాసంలో ఉన్నాం, అదేంటది? క్రైస్తవ్యం ఒకటే కదా. ఎవడ విశ్వాసం ఆడిదని ఇక్కడ అనకూడదు, అక్కడ అనాలి. ఇంకా వేరే ఇతర అన్య విశ్వాసాలు అనుకో, వాళ్ళు అనొచ్చు, వాళ్ళతో నువ్వు అనొచ్చు. నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం అదని ఎవరితో అనొచ్చు? మనం ఎవరితో అనొచ్చు? ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళతో అనొచ్చు, కానీ మనలో మనం అనుకోకూడదు. క్రైస్తవులు కూర్చొని నీ విశ్వాసం ఇది బ్రదర్, నా విశ్వాసం అది సిస్టర్ అనకూడదు. మనందరిది ఒకటే విశ్వాసం. ఎవడదాడి పనిచేసుకుని పోలేదు ఇక్కడ. అక్కడను ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఒకటే దేవుడు. నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అని అక్కడంటే బాగుంటుంది. ఇక్కడ అనకూడదు. ఇక్కడ ఒకటే దేవుడు నీకు నాకు. ఇక్కడ నీకో దేవుడు నాకో దేవుడు లేడు, ఇక్కడ ఒకటే దేవుడు. అక్కడ వేరే దేవుడిని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు వెంటనే నువ్వు చెప్పగానే నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళు చెప్పగానే నువ్వు అటు వెళ్ళిపోవు. ఎవరి విశ్వాసం వాళ్ళు కంటిన్యూ చేస్తుంటారు, ఎవరి విశ్వాసం వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు, ఎవరి దేవుళ్ళని వాళ్ళు ఆరాధించుకుంటూ ఉంటారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకున్నవాడు నీ విశ్వాసం ఇది, నా విశ్వాసం అది అని అక్కడ అంటారు తప్ప ఇక్కడ అంటాడు. కానీ ఇక్కడ అంటుంది ఒక ఆవిడ, ఇక్కడ అనకూడదు. అర్థమైందా? ఇక్కడ అందరి విశ్వాసం ఒకటే, విశ్వాసము ఒకటే. ఇక్కడ ఒకటే బాప్తిస్మం, ఒకటే విశ్వాసం, ఒకటే ప్రభువు, ఒకటే ఆత్మ. అయితే ఈ నెహూష్టాన్ అనే ఒక బొమ్మ సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 వచనాలు చూస్తే అసలు ఏ కాన్సెప్ట్లో ఈ బొమ్మ తయారు చేయబడింది? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 వచనాలు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి చూద్దాం. వారు ఎదోము దేశం చుట్టిపోవాలని హోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గయాసం చేత జనుల ప్రాణం సమసిల్లింది. కాగా ప్రజలు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడి అరణ్యంలో చావడానికి ఐగుప్తులను మమ్మల్ని ఎందుకు రప్పించితే ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, విచారాలు లేని అన్నం మాకెందుకని అసహ్యమైందన్నారు. తాపకరమైన సర్పాలను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు ఏమయ్యారు? చచ్చిపోయారు. తర్వాత వచ్చి లబోదీపం అంటుంటే వేడుకుంటుంటే మోషే ప్రజల కొరకు 8వ వచనంలో ప్రార్థన చేస్తాడు. 8వ వచనంలో మోషే ప్రజల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. చూసారా, దగ్గరుండి దేవుడే దేని చేయిస్తున్నాడు? దేవుడు దగ్గరుండి దేని చేయిస్తున్నాడు? ఒక ప్రతిమను చేయిస్తున్నాడు. పాయింట్ అర్థమైందా? దేవుడే చేయించడం ఏంటండి బాబు? ఇప్పటి వరకు మనకి ఏం తెలుసు అంటే ప్రతిమ ఎవడు చేశాడని చదువుకున్నాం. రోమపత్రికలో కానివ్వండి, మనుషుల యొక్క, జంతువుల యొక్క, పురుగుల యొక్క, పక్షుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. రోమా 1:21 అనుకుంటా, 20:21 చదవండి. అది రోమపత్రిక మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయము 22, 23. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ప్రతిమా స్వరూపముగా ఎవరు మార్చారు? మనుషులు మార్చారని మనం చదువుకున్నాం. కానీ ఇక్కడ ప్రతిమ చేయించింది ఎవరు? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-9 వచనాలు చదువుతుంటే ఆ ప్రతిమను చేయించింది ఎవరు? దగ్గరుండి దేవుడే. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఆయన చేయించిన ప్రతిమకి వీళ్ళు చేసిన ప్రతిమకి తేడా ఏంటంటే ఆయన కేవలం ఒక సింబాలిక్ ప్రతిమను చేయించాడు. దాన్ని యేసుప్రభు వారికి సాదృశ్యంగా పెట్టాడు. ఆ యేసుప్రభు వారికి సాదృశ్యం అని నేర్పించడానికి పెట్టాడు తప్ప దానికి మహిమను ఆపాదించి దాన్ని ఆరాధించమని చెప్పలేదు. దాని వైపు నిదానించి చూడండి. ఇది ఛాయ. నిజ స్వరూపం ఎక్కడుంది? క్రీస్తులో ఉంది. అది యోహాను సువార్త 3వ అధ్యాయం 13-14 వచనాల్లో బయలుపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాల్లో ఆ విషయాన్ని బయలుపరిచాడు. మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు కూడా ఏమవ్వాలి? ఎత్తబడాలి. మనుష్య కుమారుడు కూడా ఏమవ్వాలి? ఎత్తబడాలి. రైట్. అది ఆయన వ్రాయించినటువంటి విషయం. ప్రతిమ జస్ట్ సింబాలిక్గా పెట్టబడింది అక్కడ, సింబాలిక్గా అంతే, ఆరాధించడానికి పెట్టల. కానీ వీళ్ళు తర్వాత దాన్ని కూడా ఏం చేశారు? ఆరాధించడం మొదలు పెట్టేశారట. చూడండి, ఆ పాయింట్ కూడా రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1-5 వచనాలు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1-5 వచనాలు. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం 1-5 వచనాలు. ఇశ్రాయేలు రాజు
యాలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం మందు యోధారాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించును. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేమునందు 29 సంవత్సరాలు ఏలాడు. 3వ వచనం, తన పితరుడైన దావీదు చేసినట్టు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభాలు పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములుగా చేసెను. కారణం, దానికి ఇశ్రాయేలీయులు నెహుష్తానని పేరు పెట్టి దానికి ధూపం వేయించి వచ్చి ఉండిరి. పాయింట్ అది. దేవుడు చేయించినప్పుడు ఒట్టి ప్రతిమే, కానీ వీళ్ళు ఆ ప్రతిమకు మహిమను ఆపాదించే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిమే మా తండ్రి అని చెప్పుకునే ప్రయత్నం చేసి అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. పిల్లలకు బొమ్మ కొనిస్తాం ఆడుకోవడానికి మాత్రమే, కానీ ఆ బొమ్మే మా నాన్న అంటే మాత్రం చిరాకు వస్తుంది. ఈ బొమ్మే మా అమ్మ అంటే మాత్రం చిరాకు వస్తుంది. నేను ఈ బొమ్మనే ప్రేమిస్తాను తప్ప నిన్ను ప్రేమించాలంటే మాత్రం చిరాకు వస్తుంది. ఇదే సేమ్ ఇక్కడ. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీ కోపం, దేవుడి కోపం బొమ్మ మీద మనిషి మీద? చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడి కోపం బొమ్మల మీద మనిషి మీద, మనిషి అజ్ఞానం మీద. ఇప్పుడు బొమ్మల మీద మనకెందుకు కోపం? మరి మీలో కోపం ఉందా లేదా? అబ్బో, పైకి కనబడిన కోపం చాలా ఉంది లోపల. అబద్ధాల మీద కోపం ఎందుకండి మీకు? అది అబద్ధం అని తెలిసింది, కోపం ఎందుకు? ద్వేషం ఎందుకు? పగ ఎందుకు? ప్రతీకారం ఎందుకు? ఎందుకు సీరియస్గా తీసేసుకుంటారు దాన్ని? అది ఒట్టిదేగా? ఒట్టిదే కాదా? వట్టిదా కాదా? వట్టిదే. ఎందుకు అంత సీరియస్గా తీసేసుకుంటారు దాన్ని? లైట్ తీసుకోవాలిగా. అబద్ధాన్ని లైట్ తీసుకోవాలా, సీరియస్గా తీసుకోవాలా? లైట్ తీసుకోవాలి. కానీ సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారండి, బుర్ర తక్కువ వాళ్ళు. మరి అంతే కదా, నీ బుర్ర ఇంకా ఎదగలా, దాన్ని ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నావు? లైట్ తీసుకోదు. అబద్ధం నీకు తెలుసు. జ్ఞానివి నువ్వు, అజ్ఞానివి కాదుగా, అజ్ఞానివి నువ్వు. దేవుడు లైట్ తీసుకున్నాడు, సర్పాన్ని తయారు చేయించాడు, పెట్టాడు, సింబాలిక్గా పెట్టాడు. నా కుమారుడైన క్రీస్తుకి ఇది సాదృశ్యం. త్వరలో మీరు యేసు ప్రభుని చూసి రక్షణ పొందబోతున్నారు. యేసు వైపు నిదానించి చూచి ప్రతివాడు విషం నుంచి విడుదల పొందుతాడు, పాపం అనే విషం నుంచి. అది నేర్పిస్తున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులకి. అంతవరకు వాళ్ళకి ఏం పెట్టాడు? సింబాలిక్గా ఎత్తడి సర్పాన్ని పెట్టాడు. దాంట్లో ఏ మహిమ లేదు, మోషే తయారు చేశాడు దాన్ని. కానీ కొన్నాళ్ళకు వీళ్ళు దానికి నెహుష్తాన్ అని పేరు పెట్టి దాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. అక్కడ తప్పు చేశారు. అంటే ప్రతిమ మీద కోపం లేదు, ప్రతిమను ఆరాధిస్తూ అజ్ఞానంలో ఉన్న నీ మీద కోపం ఆయనకి. మట్టి మీద లేదు కోపం, మట్టి తింటున్నందుకు బిడ్డ మీద కోపం. బొమ్మ మీద లేదు కోపం, బొమ్మే మా అమ్మ అంటున్నందుకు ఆ అజ్ఞానం మీద కోపం, ఆ అజ్ఞానం మీద కోపం. సో మీ సోల్ కనెక్షన్ ఎక్కడ దేవుడితో మిస్ అవ్వకూడదు. ఎవరైనా సరే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇక మిగిలిన ఆల్ వేస్ట్. దేన్ని పట్టించుకోకర్లా, సీరియస్గా తీసుకోవద్దు, దేన్ని లైట్ తీసుకోండి. కొంతమంది మేమండి మారు మనసు పొందామండి, క్రీస్తులోకి వచ్చామండి, వస్తే అవన్నీ పగలగొడుతున్నామండి, దగ్గరుండి వీడియో తీసి పెడతావా యూట్యూబ్లో? ఎవడ పెట్టమనండి, నేను ఎవడ పగలగొట్టమా? అంతెందుకు నీకు? ఎందుకు అంత అంత పిచ్చెందుకు నీకు? అంత కసి ఎందుకు? పగలగొడితే వాటిని నీ బుర్రకాయ పగలగొట్టాలి ముందు, అంతేనా? ఇది కల్లోలాలు రెచ్చగొట్టడం అంతే. ఇవి నువ్వు మారేవు, ఓకే మారేవు, ఏంటి ఇప్పుడు పగలగొట్టాలి? అవి అవసరం? అవి ఏమీ లేదు అక్కడ, వట్టిదే. ముందు అక్కడ కదా ఎదగాలి మనం. ఏమీ లేదు, ఒట్టిదన్న స్థాయికి ఎదగాలి కదా, ఎదగలేకపోతున్నారు. పగలగొట్టి వీడియోలు పెట్టడం, మళ్ళీ ఈయనే దగ్గరుండి పగలగొట్టించడం, ఇళ్ళకెళ్ళి ఆ వీడియోలు ఫేస్బుక్లో పెట్టి అందరితో గడ్డి పెట్టించుకోవటం. ఎందుకు? మనకు అవసరమా అని అడుగుతున్నాను నేను. ఇదంతా అవసరమా? అవసరం లేదు. అంటే రెచ్చగొడుతున్నారు చాలామందిని ఇలాంటి పిచ్చి పనులు చేసి. తప్పు. క్రైస్తవ్యం నేర్చుకోవాలి. అందుకే మిమ్మల్ని మెట్టెక్కించాలని ప్రయాసపడుతున్నాను నేను. నా జ్ఞానం అర్థం కావాలి అంటే చాలా టైం కేటాయించాలి మీరు. అర్థమైందా? నేను చెప్పే మాటలు అర్థం కావాలంటే చాలా టైం కేటాయించాలి. సాదాసీదాగా వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోతే నేను చెప్పేటువంటి సంగతులు మీకు అంత ఈజీగా అర్థం కావు. నేను చాలా లోతుగా మాట్లాడుతూ ఉంటాను, చాలా లోతైన సంగతులు నేర్పిస్తూ ఉంటాను. ఇవి అర్థం చేసుకోలేక కొంతమందికి చూడండి, అది అరిగించుకోవడం చేతనవ్వదు. బలమైన ఆహారం కొంతమందికి ఏమవ్వదు, అరగదు. అందుకే విరోచనాలు పెట్టేసుకుంటే చాలామందికి లూజ్ మోషన్స్. ఎందుకురా బాబు లూజ్ మోషన్స్ అంటే? అది అరగలేదండి నాకు. మరి తినకరా నాయన నువ్వు. బలమైన ఆహారము కొందరికే తగును అన్నాడు, చూశారు? అందరికీ తగదట, పౌలు భక్తుడు చెప్తాడు. అలాగా కొంతమంది అది అర్థం చేసుకునే స్థాయికి ఎదగలేకపోతున్నారు, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మీరు పరిపూర్ణులైతే ప్రతిమల మీద కోపం ఉంటుందా? ప్రభుకుందా ప్రతిమల మీద కోపం? లేదు. దేని మీద ఉంది మరి ఆయన కోపం? మనిషిలో ఉన్న అజ్ఞానం మీద ఉంది, మనిషిలో ఉన్న చీకటి మీద ఉంది. అది పోతే చాలు. ఇంక మిగిలిందంతా మనకు అవసరం లేదు, వేస్ట్. అది ఏమీ లేదు అక్కడ. ఏమీ లేనప్పుడు పట్టించుకోవద్దు. మనిషి అజ్ఞానం మీదే దేవుని యొక్క దండయాత్ర.
వాక్యం అనే ఖడ్గంతో. అది పోవాలి. మీ హృదయాలు సంస్కరింపబడాలి. మీ హృదయాలలో దేవుని జ్ఞానం వెల్లివిరియాలి. మీరు బాగుపడాలి, చైతన్యవంతులు కావాలి, వివేకవంతులు కావాలి. దేవుని యందు భయభక్తులు నిలిపి పడిపోకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక.